క్రైస్తవుడు అంటే పుడితే క్రైస్తవుడు కాదు, ఉమ్, రెండవ మారు పుడితే క్రైస్తవుడు అవుతాడు. ఉమ్, మొదటిసారి పుట్టినప్పుడు క్రైస్తవుడు కాదు, రెండవ మారు పుడితే, పైనుండి పుడితే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ప్రభు యేసుక్రీస్తు అంట కదా, మీకు దేవతంటాడు కదా, ఉమ్, క్రొత్తగా జన్మించిన వాడిని క్రైస్తవుడు అంటారు. ఉమ్, మొదట పుట్టినాడు క్రైస్తవుడు అంటారు. ఉమ్. మీరేమంటున్నారు? యేసు ప్రభు ఎందుకు అందరిని క్రైస్తవులుగా పుట్టించలేదు? క్రైస్తవుడికి మరి ఎవరు ఇందులో నేను పుట్టాడో అడిగినటువంటి ప్రశ్న ఇన్మెచ్యూరిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు చెప్తాను వినండి. ఉమ్, క్రైస్తవులుగా పుట్టించలేదు యేసు ప్రభు అంటున్నారు కదా, ఉమ్, అసలు క్రైస్తవులుగా పుట్టరు ఎవరు అనేది బైబిల్ చెప్పింది. రెండవసారి పుట్టినవాడు క్రైస్తవుడు ఉమ్. అనే వ్యక్తి క్రైస్తవుడు రెండవసారి పుట్టాలి. అంటే రెండోసారి ఎలా వినండి, పుట్టాలి? ఎలా వినండి, పుట్టాలి వినండి. సార్? ఆ, వెరీ గుడ్, అక్కడికి వస్తున్నా. ఉమ్, రెండవసారి ఎలా పుట్టాలంటే బాప్తిస్ము ద్వారా పుట్టాలి, ఉమ్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుట్టాలి. ఇలా పుట్టినప్పుడు క్రైస్తవుడు అవుతాడు. ఉమ్, ఇది ఎప్పుడు జరుగుతుంది? మొదట ప్రభు యేసుక్రీస్తు అని గురించి సువార్త ప్రకటన జరగాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఉమ్, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, ఉమ్, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ప్రభు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. ఉమ్, కాబట్టి నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఇక్కడ చెప్పినటువంటి ఆ వ్యక్తి కానీ ఈ వ్యక్తి కానీ మీకు నేనేం చెప్తున్నాను అంటే, అంటే ఈ క్రైస్తవులు ఏం చెప్తున్నారు అంటే, ఉమ్, ప్రభు యేసుక్రీస్తు వారు రక్షకుడు, మీ పాపాలను క్షమించేది ఆయనే, మీ పాపాల కోసం ప్రాణం పెట్టింది ఆయనే, ఆయన అంగీకరిస్తే రక్షణ, లేకపోతే శిక్ష అని చెబుతున్నాం. ఉమ్, ఇప్పుడు దాన్ని నమ్మి, అవును నేను పాపిని, ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాను నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు, ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించబడినప్పుడు ఇప్పుడు మీరు క్రైస్తవులు అవుతారు. ఉమ్, కానీ మీరేం అడిగారు? మీరు కానీ రాధామోహన్ దాస్ కానీ ఇలాంటి వాళ్ళు ఏమడుగుతున్నారు? పుట్టు క్రైస్తవుడు అయి ఉండాలి. ఉమ్. అసలు పుట్టు క్రైస్తవుడు అనే అది లేదు బైబిల్లో.